కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవిశంకర్ ను కల్లపల్లి కోమలత మహేష్ దంపతులు అడ్డుకున్నారు. 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని నమ్మబలిగి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యేను మహేష్ దంపతులు నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మౌనంగా వెనుదిరిగారు. పని చేసుకోరమ్మా ముఖం లేనోడా మాట్లాడరు ఇక్కడ. ఇంకా తప్పుడు ప్రచారం నేను విలువలే అంటాడు. ఏంటి మీకు తెలుసా? మీకు తెలియదా? మీరు పార్టీలు ఉన్నారా? ఏదో అడుగుతున్నారా? మీకు తెలియదా విషయం? ఆడ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది? మొక్కం లేనోడు తల దాచుకొని పోతుండు. మొక్కం లేని తల దాచుకొని పోతుండు. ఇంట్లో పిలిచి ఇంకా నీ పిల్లలని చెప్తాడు. తల దాచుకొని పోతుండు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవిశంకర్ ను కల్లపల్లి కోమలత మహేష్ దంపతులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. యమునా, కరీంనగర్ జిల్లా మున్సిపల్ టికెట్ల కేటాయింపు గొడవల రగడ అయితే ఇంకా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆ కోమలత మహేష్ అనే దంపతులు గతంలోనే ఆ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు అయితే ఆ పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేయగా, అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రవిశంకర్ చొప్పదండిలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరోసారి అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. చొప్పదండి 4వ వార్డులో తనకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తానని నమ్మబలికిన రవిశంకర్ చివరికి టికెట్ తనకు ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చారని, అంతేకాకుండా టికెట్ అమ్ముకున్నాడని కల్లెపల్లి కోమలత మహేష్ అనే దంపతులు ఆయననైతే అడ్డుకుని నిలదీశారు. దీంతో టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన కోమలత రవిశంకర్ పై దుర్భాషలు ఆడుతూ అక్కడ కొంతసేపు అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో రవిశంకర్ ప్రచారాన్ని అయితే మధ్యలోనే నిలిపివేసి మొత్తానికి వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే తలెత్తింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఆ వీడియోను అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తుండడంతో ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం చొప్పదండిలో పరిస్థితి అయితే సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి సెగలైతే ఇంకా కొనసాగుతున్నాయని అయితే అర్థమవుతోంది. మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకత్వం నుంచి అయితే అధికారిక స్పందన అయితే రావాల్సి అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటువంటి వివాదాలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారి ఇటు ప్రత్యర్థులకైతే ఇలాంటి ఘటనలు అనుకూల అంశాలుగా మారుతున్నాయనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. యమునా, థ్యాంక్ యూ రాజు. ఏంటి మీకు తెలుసా? మీకు తెలియదా? మీరు పార్టీలు ఉన్నారా? ఏదో అడుగుతున్నారా? మీకు తెలియదా విషయం? ఆడ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది? మొక్కం లేనోడు తల దాచుకొని పోతుండు. మొక్కం లేని తల దాచుకొని పోతుండు. ఇంట్లో పిలిచి ఇంకా నీ పిల్లలని చెప్తాడు. తల దాచుకొని పోతుండు.